అమరావతికి సంబంధించిన బడా బడా సంస్థలు ముందుకి రావడం అన్నది ప్రారంభమైంది. అందులో ఏదైతే బిర్లా సైన్సెస్ వాళ్ళు ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే విట్టు, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీలు ఉంటే ఇది పెట్టడానికి వచ్చారు. అయితే వాళ్ళు ఈ యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్లేస్లో అయితే 50 నుంచి 100 ఎకరాలు ఇస్తానని ప్రభుత్వం చెప్తే అక్కడొద్దు, సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన కావాలని అడిగారు. అప్పుడైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వం 35 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దాంతో అక్కడ ప్రారంభించబోతున్నారు వాళ్ళు. ఇంకొక వైపున వచ్చేటప్పటికంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ కేటాయించినటువంటి గుడికి కేటాయించిన స్థలం పక్కనే కట్టబోతున్నారు. ఇంకోవైపున లా యూనివర్సిటీ ఏర్పాటుకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు రావడంతో అది కన్స్ట్రక్షన్ జరగబోతోంది. అదే సందర్భంలో ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్నీ కూడా పెట్టబోతున్నారు. అలా కేంద్ర ప్రభుత్వం పెద్ద కాంప్లెక్స్ కట్టించబోతోంది. సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియాలకి విడివిడిగా స్థలాలు ఇవ్వబోతున్నారు. టోటల్గా చూస్తే అమరావతిలో భారీ నిర్మాణాలకు సంబంధించినటువంటి అడుగులు పరుగులు పెడుతున్నాయి.